హలో ఫ్రెండ్స్, నమస్తే అందరికీ. విషయం ఏంటో మీకు క్లియర్గా తెలుసు. తమ్ముని చూసి వీడియో ఓపెన్ చేశారన్న విషయం నాకు తెలుసు. సో ఏమాత్రం లేట్ చేయకుండా డైరెక్ట్గా పాయింట్లోకి వెళ్ళిపోతాం. అస్సలు టైం వేస్ట్ చేసుకోవద్దు. నార్త్ అట్లాంటిక్ ఓషన్లో ఒక రష్యన్ క్రూడ్ ఆయిల్ షిప్ని అమెరికా సీజ్ చేసిందన్న విషయం మీరు ఆల్రెడీ వినే ఉంటారు. అమెరికా ఈ రష్యన్ షిప్ మీద అమెరికన్ నేవీ దాడి చేసింది అన్న విషయం చెప్పిన తర్వాత ప్రపంచం మొత్తం ఒక్కసారిగా కళ్ళు తేలేసింది. ఎవరెవరన్నా కాదన్నా ఈ విషయం మాత్రం అమెరికాకి అప్పర్ హ్యాండ్ అని చెప్పొచ్చు. ఒక్క దెబ్బతో వార్ మొత్తం వన్ సైడ్ చేసేసింది. ఈ అటాక్ జరిగింది జనవరి 7th. నేను ఈ వీడియో రికార్డ్ చేస్తున్న టైం వచ్చి జనవరి 8 నైట్ 10 o'clock అలా అవుతుంది. ఈ టైంకి నాకు అలాంటి అప్డేట్ లేదు. కానీ ఈ విషయాన్ని క్లోజ్గా మానిటర్ చేస్తున్న అనలిస్టులు అంటారా, స్పెషలిస్టులు అంటారా, వాళ్ళని ఏమంటారు నాకు సరిగ్గా ఐడియా లేదు. వాళ్ళైతే ఒకటే మాట చెప్తున్నారు. ట్రంప్ అమెరికాలో తన మీద జరుగుతున్న ఈ ఎప్స్టీన్ ఫైల్స్, అండర్ ఏజ్ అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ విషయాన్ని డైవర్ట్ చేసుకోవడానికి ఈ వెనుజులా ఇంకా ఈ రష్యన్ షిప్ డ్రామా ఆడుతున్నాడని చెప్పేసి చెప్తున్నారు. ఇది ఎంతవరకు నిజం ఉందో నాకైతే తెలియదు. మ్యాక్సిమం నిజం అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. కానీ ఈ రష్యా కూడా కన్ఫర్మ్ చేసింది ఈ షిప్ మీద దాడి జరిగిందని చెప్పి. నిజంగా ట్రంప్ తాత తన మీద ఉన్న నెగిటివిటీని కవర్ చేసుకోవడానికి ఈ విషయం చేస్తే ఒక్క దెబ్బతో 2 పెట్టెలు తగిలినట్టే. ఎందుకంటే ఫస్ట్ది వచ్చేసి ఈ నెగిటివిటీ తప్పిపోతుంది. సెకండ్ విషయం వచ్చేసరికి ఆయిల్ ఫ్రీగా కొట్టాడు మనోడు. ఈ విషయం అంత సీరియస్ అయినా కాకపోయినా పరిస్థితి మాత్రం చాలా సీరియస్గా కనిపిస్తుంది. రష్యా ఈ విషయాన్ని చాలా తీవ్రంగా ఖండించింది. అందులోనూ ఎప్పటి నుంచో ఉన్న రైవల్రీస్ అంటే జనాలకి చాలా క్యూరియాసిటీ ఉంటుంది. లైక్ ఇండియా పాకిస్తాన్ ఎలాగో అలాగా అక్కడ అమెరికా ఇంకా రష్యాకి అంత దారుణంగా ఉంటుంది రైవల్రీ. నిజానికి ఈ విషయాన్ని ట్రంప్ ప్రాపర్గా యూటిలైజ్ చేసుకున్నాడంటే ట్రంప్ మీద ఉన్న నెగిటివిటీ మొత్తం క్లోజ్ అయిపోతుంది ఒక్క దెబ్బతో. అమెరికా ఇంకా రష్యాకి ఈ మ్యాటర్ చాలా సీరియస్ అని చెప్పుకున్నాం కదా. విచిత్రంగా ట్రంప్ చైనాని కూడా గట్టి దెబ్బ కొట్టాడు. యాక్చువల్గా వెనుజులా మీద శాంక్షన్స్ ఉన్నాయి. అక్కడి నుంచి ఎవరో ఆయిల్ కొనరు, ఒక చైనా రష్యా తప్పించి. వీళ్ళిద్దరూ ప్రపంచానికి తెలియకుండా కొన్ని రూట్స్ని పెట్టుకొని ఆ రూట్స్లోంచి ఆయిల్ని దొంగతనంగా చైనా ఇంకా రష్యాకి ట్రాన్స్పోర్ట్ చేసుకుంటున్నారంట. ఈ విషయాన్ని ఈ వెనుజులా ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో అతన్ని అరెస్ట్ చేసి అమెరికా తీసుకెళ్లిన తర్వాత అతను రిలీజ్ చేశాడని చెప్పి తెలుస్తుంది. అందరికీ కనిపించేటట్టు రష్యన్ షిప్ని సీజ్ చేస్తున్నాం అని చెప్పేసి ఎవరికి చెప్పకుండా కరేబియన్ దీవుల్లో చైనాకి క్రూడ్ ఆయిల్ వెళ్తున్న ఒక షిప్ను కూడా సీజ్ చేసింది అమెరికా. ఈ అమెరికన్ అనలిస్టులు చెప్తున్న విషయం ఏంటంటే ఈ మధురో అదే ఈ వెనుజులా ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో అతన్ని అరెస్ట్ చేసిన తర్వాత దొంగతనంగా ఆయిల్ని ట్రాన్స్పోర్ట్ చేసే ఈ షిప్పుల యొక్క వివరాలని ఈ మధురో ఈ వెనుజులా ప్రెసిడెంటే అమెరికాకి చెప్పాడన్న విషయం వీళ్ళు చెప్తున్నారు. సరే కానీ మామ, ఇదంతా జరుగుతుంది కదా, రష్యా దగ్గర చాలా టెక్నాలజీ ఉంది కదా, అమెరికా ఎంత పని చేసిన తర్వాత రష్యా ఎందుకు ఊరుకుంటుంది? రష్యా దగ్గర పెద్ద పెద్ద అనుభవాలు ఉన్నాయి కదా, వెళ్ళి వేసేయచ్చు కదా అని మీరు అనుకోవచ్చు. అవును, నిజానికి రష్యా దగ్గర చాలా మంచి ఆయుధాలు ఉన్నాయి. అవి చాలా యాక్యురేట్గా పనిచేస్తాయి కూడా. కానీ ప్రజెంట్ సిచ్యువేషన్లో అమెరికాని ఫేస్ టు ఫేస్ ఢీ కొట్టగలిగే సత్తా రష్యాకి అయితే అస్సలు లేదు. ఉంటే రష్యా దగ్గర ఉన్న అగ్రెసివ్నెస్కి ఈపాటికి ఏదో ఒక రిటాలియేషన్ ఉండేది అమెరికా మీద. కానీ రష్యా దగ్గర అంత పవర్ లేదు. ఎందుకంటే ఈ యుక్రెయిన్ యుద్ధం వల్ల అందరికీ తెలిసిపోయింది రష్యా దగ్గర మ్యాన్ పవర్ లేదన్న విషయం. ఎందుకంటే చాలా కంట్రీస్ దగ్గర ఎక్స్పోజ్ అయిపోయింది రష్యా. వాళ్ళ దగ్గరికి వర్క్ చేసుకుందాం అనుకున్న అదర్ కంట్రీ పీపుల్ని బలవంతంగా ఆర్మీకి తీసుకెళ్ళి అక్కడ వాళ్ళతో ఫైట్ చేయించారని చెప్పి అలిగేషన్స్ ఉన్నాయి. అలిగేషన్సే కాదు, ఆ న్యూస్లు చాలామంది వాళ్ళ వీడియో రికార్డ్స్ కూడా బయటికి పంపించినవి ఉన్నాయి. ఈ విషయంలో అయితే రష్యా ఏం చేయలేకపోవచ్చు, కానీ గట్టిగా తలుచుకుంటే చైనా చేయొచ్చు. కాకపోతే చైనాకి భయం. అమెరికా తర్వాత చైనా దగ్గర అంతటి డబ్బు ఉంది. చైనా దగ్గరే అన్ని ఆయుధాలు కూడా ఉన్నాయి. అవన్నీ కాపీ కార్డ్స్ అనుకోండి, అవి సరిగ్గా పనిచేస్తాయో తెలీదు. సో అదే భయం చైనాకు ఉండొచ్చు. నాకు తెలిసి చైనాకి ఇంతటి అవమానం జరిగిన తర్వాత ఒక 70% వరకు యుద్ధానికి రాకపోవచ్చు. ఒక 30% అయితే చెప్పలేం ఏం జరుగుద్దో. అమెరికాకి ఆపోజిట్గా ఉన్న ఏ కంట్రీ అయినా సరే ఏదైనా చెయ్యొచ్చు కదా అని మీరు అనుకోవచ్చు. కానీ ఇప్పుడు అంత సీన్ లేదబ్బా. ఇరాన్లో అంతర్యుద్ధం జరుగుతుంది. ఇరాన్కి ఇప్పుడు అంత సీన్ లేదు. నార్త్ కొరియా కూడా అంత సీన్ లేదు. రష్యా దగ్గర పవర్ ఉంది, యాక్యురేట్గా పనిచేసే ఆయుధాలు ఉన్నాయి, కానీ క్యాపబిలిటీ లేదు. వాళ్ళ దగ్గర మ్యాన్ పవర్ అనేది చాలా షార్టేజ్ ఉంది. చైనాకి ఏమో ఇందాక చెప్పాను ఆల్రెడీ, చైనాకి చాలా భయం వాళ్ళ దేశం ఏదైనా అయిపోద్దేమో అని చెప్పేసి. బ్రెజిల్ ఇంకా ఇండియా ఉన్నాయి. ఇండియా మీద అయితే ఆల్రెడీ 500% తారీఫ్ వేస్తానని చెప్పి ట్రంప్ తాత ఆల్రెడీ భయపడడం మొదలుపెట్టాడు. బ్రెజిల్ ఒక్కటే ఏమన్నా చేయగలదా అంటే అది కూడా ఏం చేయలేదు. థర్డ్ వరల్డ్ వార్ స్టార్ట్ అయిందని చెప్పి యూట్యూబ్లో ఒకటే ఓదరు కొడుతున్నారు. నాకు తెలిసి అమెరికా వన్ సైడ్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. ఏదైనా పెద్ద మిరాకల్ జరిగి ఇందాక చెప్పిన లిస్ట్లో ఉన్న 5 కంట్రీస్ అన్నీ కలిపి ఒక యూనిటీగా ఏర్పడి అమెరికాని ఏమన్నా చేయగలిగితే అప్పుడు అమెరికా భయపడే ఛాన్స్ ఉంది. ప్రపంచం అలా చేయగలదా అంటే లేదు. కానీ ప్రజెంట్ అమెరికాకే అప్పర్ హ్యాండ్ ఉంది. అమెరికాని గట్టిగా కంట్రోల్ చేయాలంటే మాత్రం డాలర్ని కంట్రోల్ చేయాలి. ఆ డాలర్ని కంట్రోల్ చేయాలంటే మాత్రం
చాలా కష్టమైన విషయం. ప్రపంచ దేశాలు ఈ క్రూడ్ ఆయిల్ కొనడానికి డాలర్స్ ని యూజ్ చేస్తాయి. దీన్నే పెట్రో డాలర్ అంటారు. ఈ ప్రాసెస్ వల్లే అమెరికా ఎంత డబ్బున్న దేశంగా ఎదగలిగింది, ప్రపంచం మొత్తం మీద నెంబర్ 1 కంట్రీగా ఉండగలుగుతుంది. ఈ డాలర్ ని ప్రపంచం డీడాలరైజ్ చేయగలిగితే ఈ అమెరికా ఆగడాలు అనేవి ఆగుతాయి. కానీ అలా జరగాలంటే చాలా కష్టం. చాలా కంట్రీస్ ట్రై చేసాయి, ఏ కంట్రీ కూడా సక్సెస్ అవ్వలేకపోయింది. సక్సెస్ అవ్వగలదు అనుకున్న ప్రతి దేశాన్ని అమెరికా నాశనం చేసేసింది. అక్కడ లోకల్గా అంతర్యుద్ధాలు కానీ, పక్క దేశాలతో యుద్ధాలు కానీ, ఏదో ఒకటి మొత్తానికి మ్యాచ్ ఫిక్సింగ్ చేసి ఆ దేశాన్ని కంట్రోల్లో తీసుకోవడము, లేదంటే ఇరాన్ లాగా, ఇరాక్ లాగా నాశనం చేసేయడము, ఏదో ఒకటి చేస్తుంది అమెరికా. ఈ పెట్రో డాలర్ గురించి మీకు అర్థం కాకపోతే ఇది చాలా పెద్ద సబ్జెక్టు. దీని గురించి విడిగా ఒక పెద్ద వీడియోనే చేయొచ్చు మనం. మీకు కావాలంటే కింద కామెంట్ చేయండి, క్లియర్గా రీసెర్చ్ చేసి పెట్రో డాలర్ గురించి నేను చెప్తాను. సో ఇప్పుడైతే నేను చెప్పినట్టుగా ఈ డాలర్ని డీడాలరైజ్ చేయగలిగితే మాత్రమే ఈ అమెరికాని ఆపగలుగుతారు. బాంబులు వేసినా, ఫైటింగ్ చేసినా, ఏం చేసినా అమెరికా అయితే అప్పర్ హ్యాండ్ అవుతుంది. ఎందుకంటే అమెరికా దగ్గర లార్జ్ స్కేల్ ఆఫ్ ఆర్మీ, నేవీ, ఇంకా ఎయిర్ ఫోర్స్ ఉంది. వాళ్ళ దగ్గర ఉన్న ఆయుధాలు ప్రపంచంలో వేరే దేశం దగ్గర ఎక్కడా లేవు. వాళ్ళ దగ్గర కూడా చాలా పెద్ద టెక్నాలజీ ఉంది. ఆ టెక్నాలజీ ఎవరికి ఇవ్వరాళ్ళు, ఆ టెక్నాలజీని ఎవరికి అమ్మరు కూడా. ఇయర్ స్టార్టింగ్లోనే ఈ రేంజ్లో ఫైటింగ్లు జరిగితే ఇయర్ ఎండింగ్కి ఏ టైప్లో ఉంటుందో మరి చూసుకోవాలి. సో ఈ వీడియోకి అయితే ఇంతే. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.